ఇదిగో కోడలి పిల్ల, ఆ అబ్బాయికి వీడియో కాల్ చేసి మాట్లాడరాదు. ఇప్పుడు అదే కదా ట్రెండు. అలాంటివన్నీ ఈ ఇంట్లో కుదరవు. అసలే సాంప్రదాయమైన కుటుంబం కదా. అలా ఏం లేదు. సాయంత్రం 4 గంటలకు అబ్బాయి వాళ్ళు మంగళస్నానం పెట్టుకున్నారు. అప్పుడు ఎలాగూ వెళ్తాం కదా. ఓ, నువ్వు కూడా పొయ్యమ్మా. ఎంత పెద్ద సమస్యనైనా సింగిల్ హ్యాండ్తో సాల్వ్ చేసే కృష్ణ ఏమి చేయలేక ఇలా ఏడుస్తుందేంటి? ఏడవక ఇంకేం చేస్తుంది? చేసిన పాపం ఎక్కడికి పోతుంది? గోడకు విసిరిన బంతిలా తిరిగి వాళ్ళ మొహానే వచ్చి తగులుతుంది కదా. ఇదంతా మాయలా అనిపిస్తుందా కృష్ణ? నిన్న నువ్వు తీసిన వీడియో ఎలా మిస్ అయిందా అని ఆలోచిస్తున్నావా? నేను విక్రమ్ మాట్లాడుకోవడం జరిగింది. అది నువ్వు చూడ్డం జరిగింది, దాన్ని వీడియో తీయడం కూడా జరిగింది. అయినా కూడా నిరూపించలేకపోయాం. ఎందుకో తెలుసా? నిన్న రాత్రి నువ్వా వీడియో గురించి మీ అక్కకి ఫోన్ చేసి చెప్పడం నేను విన్నాను. నువ్వు ముదురువైతే నేను దేశముదుర్ని కృష్ణ. అందుకే నువ్వు పడుకునేదాకా వెయిట్ చేసి అలా నువ్వు నన్ను పట్టిద్దామని నువ్వు వేసిన ప్లాన్ని తిప్పికొట్టేశాను. ఎలా ఉంది నా దెబ్బ? ఇంకేముంది, దిమ్మ తిరిగిపోయుంటుంది. ఇప్పుడేం చేస్తావు కృష్ణ? అన్ని దారులు మూసుకుపోయాయి. రేపు ఆ విక్రమ్కి శివకి పెళ్ళైపోతుంది. ఆ తర్వాత నేను ఏం చేస్తాను, ఆ విక్రమ్తో ఏం చేయిస్తాను, నువ్వు కలలో కూడా ఊహించలేవు. ఇప్పుడేం చేస్తావు కృష్ణ? తారాగారు, ఇక్కడేం చేస్తున్నారు? ఇలా చేయడం తప్పమ్మా. నీ ఆలోచన మార్చుకో అని ఏదో 4 మంచి మాటలు చెప్తున్నాను. చూడు కృష్ణ, నువ్వు నా కడుపున పుట్టావన్న ఒకే ఒక కారణంగా నువ్వింత ద్రోహం చేస్తున్నా నిన్ను ఏం చేయకుండా వదిలిపెట్టేస్తున్నానే. ఇక్కడే ఉండి మా ప్రాణాలు తీయకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళిపో. అమ్మా, వెళతానమ్మా, వెళతాను.
ఇక్కడే ఉండి మా ప్రాణాలు తీయకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఎవరు నా మాట వినడం లేదు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. కానీ ఏం చేయాలి? డబ్బు తీసుకుని నువ్వు హర్ష ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. దీనికి నీకు ఓకే అయితే చెప్పు, ఇప్పుడే డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను. యావండి, యావండి, ఏంటి మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడు చేస్తుంది అదేగా, విషయం ఏంటో చెప్పు. మా చెల్లెలి పెళ్లికి ఎక్కువ టైం లేదండి. మంగళ స్నానాలు కూడా అయిపోతున్నాయి. తెలుసు. మనం వెంటనే వెళ్ళి ఆ పెళ్లి జరగకుండా ఆపాలండి. ఆ విక్రమ్ గాడి మొహాన డబ్బు పడేస్తే వాడు ఈ పెళ్లి చేసుకోడు. అవును, చేసుకోడు. రండి మరి వెళ్దాం. ఆగగు. ఎక్కడికి వెళ్ళేది? విక్రమ్ ఇంటికి. అక్కడికి రావాలన్నా, వాడు అడిగిన డబ్బు ఇవ్వాలన్నా ఏం చేయాలో నీకు చెప్పాను కదా. ఈ ఇంట్లోంచి, నా జీవితంలో నుంచి నువ్వు హర్షాన్ని తీసుకుని శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఈ కండిషన్ నీకు ఓకే అయితే ఇప్పుడే వెళ్దాం. డబ్బు ఇప్పుడే ఇంట్లో రెడీగా ఉంది. ఇప్పుడు బాల్ నీ కోట్లోనే ఉంది కృష్ణ. నా భార్యగా స్థానం కావాలా, లేక నీ చెల్లెలి జీవితం కావాలా? ఏం కావాలి? నా చెల్లెలి జీవితం బాగుండటమే నాకు కావాలి. ఎస్, నాకు తెలుసు కృష్ణ, నువ్వు ఈ నిర్ణయమే తీసుకుంటావని. థ్యాంక్ యూ సో మచ్. రండి వెళ్దాం. ఏవండి, వాడు విక్రమ్లా లేడు. వీడేంటి ఈ టైంలో ఇటు వెళ్తున్నాడు? ఫాలో చేద్దామండి. త్వరగా పోనివ్వండి. హరా బావా. హాయ్. హరా, ఎన్న రౌండ్ రా? థర్డ్ రౌండ్ రా. షో రే, నాకు ముక్కలేంట్రా? డబ్బులు ఉన్నాయా? ఇస్తానులేరా. నేనేమన్నా ఊరు వదిలి వెళ్ళిపోతానా? పేకాటే బామ్మర్దేరా. అయినా పెళ్లి పెట్టుకుని పేకాటేంట్రా? రే, ఇందాక వాడి చెప్పిన డైలాగేరా, పేకాటే పెళ్ళే. దేని దారి దాందేరా. లే, ఇప్పటికి నీ అప్పు 7 లక్షలైందిరా. రే, నేను ఒకప్పటి విక్రమ్ని కాదురా. నాకు బంగారు గుడ్లు పెట్టే బాతు దొరికింది. ఈ పెళ్ళవనివ్వండి, నా రేంజే మారిపోతుంది. అప్పులు తీసుకోవడం కాదురా, అప్పులు ఇచ్చే స్థాయికి వస్తాను. చూసారా, వాడు ఫ్రాడ్ అని చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. మీరే చూడండి, ఇది వాడి నిజస్వరూపం. ఇలాంటి వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తే ఇంకేమైనా ఉందా? దాని జీవితం నాశనం అయిపోదు. ఇప్పుడేం చేద్దామో అది చెప్పు. రవికి కాల్ చేస్తాను. అతనైతే వీళ్ళ సంగతి చూసుకుంటాడు.
ఛే, ఆటలో అసలు లైఫే రావటం లేదురా. లైఫేగా నేనిస్తారా? పదండ్రా స్టేషన్కి. మేము ఏం చేసామని అరెస్ట్ చేస్తున్నారు సార్? మీరేమన్నా పుణ్యకార్యం చేస్తున్నారా? పేకాట ఆడడమే తప్పు. ఇదంతా మీరే చేశారా వదిన గారు? ఇంకా డౌటా? నీ స్వార్థం కోసం నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నాకు పెళ్లి చేయడమూ వచ్చు, తేడా వస్తే తోలు తీయడం కూడా వచ్చు. నన్ను అరెస్ట్ చేయిస్తే అంత అయిపోతుంది అనుకుంటున్నారా? ఈ పెళ్లిని ఆపడం నీ తరం కూడా కాదు. అసలు నువ్వు బయటకు వస్తేనే కదరా ఈ పెళ్లి జరిగేది. రవి ఎవడు తప్పించుకున్నా పర్వాలేదు, వీడు మాత్రం బయటికి రావడానికి వీల్లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు కృష్ణ. నాకు అప్పచెప్పావుగా, ఇక నేను చూసుకుంటా. పదండ్రా రాయ్. థ్యాంక్స్ అండి, నాకు చాలా హెల్ప్ చేశారు. ఇక వీడి పీడ విరగడైనట్టే. సరే వెళ్దాం పద. అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి కదా? ఆల్ ఓకే మేడం. నాట్ ఓకే. అలా చూస్తున్నావేంటి అత్తయ్య? నేను ఎండల గురించి అన్నాను, మండిపోతున్నాయి. ఫస్ట్ మామిడి పండు తినండి, మీకు స్వీట్ న్యూస్ చెప్తా. ఏంటి కృష్ణ, ఇక నీ చెల్లి పెళ్ళ ఆపడం నీ తరం కాదని అర్థం చేసుకొని కాళ్లబేరానికొచ్చావా? కాళ్ళు బేరానికా? నేనా? ఈ కంఠంలో ప్రాణం ఉండగా కాంప్రమైజ్ అనే మాటే ఉండదు. అచ్చా, సరే చెప్పు, ఏంటి విషయం? మా కుటుంబాన్ని అల్లకల్లోలం చేయాలని మీరు వదిలిన బాణం ఉందే, చెల్లులో పడింది. ఊచలు లెక్క పెడుతోంది. అర్థం కాలేదా? మా చెల్లి జీవితాన్ని నాశనం చేయడం కోసం పెళ్లి అనే పేరుతో ఓ వెధవని పంపించారు కదా, విక్రమ్. వాడు అరెస్ట్ అయ్యాడు. పాపం, పెళ్లి ఉందన్న ధ్యాస కూడా లేకుండా వెళ్ళి పేకటలో కూర్చున్నాడు. అవకాశం దొరికిందని నేను తీసుకువెళ్ళి సెల్లో కూర్చోబెట్టాను. ఎలా ఉంది దెబ్బ? విక్రమ్ అరెస్ట్ అయ్యాడా? అరే అదే కదత్తయ్య ఇందాకటి నుంచి చెప్తుంది. వాడిని అరెస్ట్ చేయించినప్పుడు కూడా నాకు ఆనందం కలగలేదు, కానీ ఆ న్యూస్ తెలియగానే మీ ఫేస్లో ఓ సాడ్ రియాక్షన్ పడింది అత్తయ్య. వేరే లెవెల్ అంతే. ఇప్పుడేం చేస్తారు అత్తయ్య? ప్లాన్ వేస్ట్ అయింది కదా అని కూర్చొని ఏడుస్తారా? ఎలాగైనా గెలవాలని వెళ్ళి వాడికి బెయిల్ ఇస్తారా? మీకు ఫస్ట్ ఆప్షనే కరెక్ట్, ఎందుకంటే అరెస్ట్ చేసింది నా ఫ్రెండే. నేను చెప్తే కానీ విక్రమ్ని వదిలిపెట్టడు. ప్రాణం పోయినా నేను చెప్పను. హలో, ఏంటత్తయ్యా షాక్ లో పిచ్చి పట్టిందా ఏంటి? నాకింకా పట్టలేదు కృష్ణ, కాసేపట్లో నీకు పడుతుంది. ఎలాగో చెప్పడం దేనికి, నువ్వే చూస్తావుగా. నేను నువ్వు ఊహించినంత చిన్న విలన్ని కాదు కృష్ణ. నా ఆలోచనల్ని నువ్వు అంచనా వేయడం నీ వల్ల కాదు. ఇంకో గంటలో విక్రమ్ని విడిపించి తీసుకొస్తాను చూడు. మీ వల్ల కాదు. ఈ మాటని గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. శిఖరా, ఆ రెండో బాణం సంగతి చూద్దాం. సరే మేడం. ఏమయ్యా
ఎంతసేపు? త్వరగా రా, లేట్ అవుతుంది. వస్తున్నా. త్వరగా రావయ్యా. అమ్మా, ఎక్కడికమ్మా? నీకు మంగళ స్నానం చేయించాం కదా, ఇక అబ్బాయికి చేయించాలి. మన సాంప్రదాయం ప్రకారం మేమక్కడికి వెళ్ళాలి. విక్రమ్ వాళ్ళింటికా? అయితే నేనే వస్తానమ్మా. నువ్వెక్కడికి శివ? ఇంట్లోనే ఉండు. ప్లీజ్ అమ్మా. శివా, నువ్వు పెళ్లి కూతురివి, అలా గుమ్మం దాటకూడదమ్మా. అమ్మా, పెళ్ళయ్యాక వెళ్ళేది అక్కడికే కదా, ఇప్పుడొస్తే తప్పేంటి? అది పద్ధతి కాదమ్మా. అయినా ఇంకెంతకాలం? 24 గంటలు గడిస్తే నువ్వు ఆ ఇంటి అమ్మాయివే కదా. మేం వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాం. రావయ్యా. అక్కర్లేదు. ఏమైంది తారగారు? మీరు విక్రమ్ వాళ్ళింటికి వెళ్లాల్సిన అవసరం లేదు. దేనికి? ఎందుకంటే అక్కడ మంగళ స్నానాలు జరగడం లేదు కాబట్టి. ఏంటండి మీరు అనేది? మంగళ స్నానాలు చేయించకపోవడం ఏంటి? దీనికి కూడా మీ కృష్ణే కారణం. ఏం చేస్తాం, అంతా మీ తలరాత. తులసివనం లాంటి ఈ ఇంట్లో కలుపు మొక్కని కన్నారు. మళ్ళీ ఏం చేసిందండి అది? ఈసారి చాడీలు చెప్పడం కాదు, ఏకంగా విక్రమ్ చేతికి బేడీలు వేయించింది మహాతల్లి. ఏంటండి మీరనేది? విక్రమన్ అరెస్ట్ చేయించిందా? అరెస్ట్ చేయలేదు, మీ అమ్మాయే దగ్గరుండి అరెస్ట్ చేయించింది. కృష్ణకి మొదట్నుంచి కూడా శివకి విక్రమ్తో పెళ్లి జరిపించడం ఇష్టం లేదు. అందుకే లేనిపోనివి చెప్తూ వచ్చింది. మీరెవరూ నమ్మకపోయేసరికి ఇట్నుంచి పనవ్వడం లేదని అట్నుంచి నరుక్కుంటూ వచ్చింది. పాపం విక్రమ్ తప్పుడు కేసు పెట్టించి అరెస్ట్ చేయించింది. ఏ నక్షత్రంలో పుట్టిందో తెలియదు కానీ తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం అందర్నీ ఏడిపిస్తుంది. అత్తయ్య, మా కృష్ణ గురించి మాకు బాగా తెలుసు. తను కారణం లేకుండా ఏ పని చెయ్యదు. తప్పు చెయ్యందే విక్రమ్ని అరెస్ట్ చేయించదు. ఏంటో అంత నమ్మకం? ఎందుకంటే తను మా చెల్లి కాబట్టి. మా కోసం, మా సంతోషం కోసం ఎన్నో త్యాగాలు చేసింది, ఎన్నో అవమానాలు పడింది. కష్టాలు తను భరించి నవ్వులు మాకు పంచింది కాబట్టి. అలాంటి మా కృష్ణ కారణం లేకుండా విక్రమ్ని అరెస్ట్ చేయించదు. మా శివ జీవితాన్ని నాశనం చేస్తుంది అంటే ఎలా నమ్మమంటారు? ఏంటి రాణెమ్మ, నేనేదో మీ కుటుంబానికి మంచి చేద్దామని వస్తే ఆ కృష్ణ ఉత్తమురాలు, నేనే దుర్మార్గురాల్ని అన్నట్టు మాట్లాడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా విక్రమ్ అరెస్ట్ అయ్యాడన్నది నిజం. శివ జీవితం నాశనం అయ్యింది అనేది నిజం. అందుకు కారణం కూడా కృష్ణ అన్నదే నిజం. అయ్యో, అంతా నా కర్మ 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 కర్మ. రాణిమా, ఏంటిది? ఆగు. నన్నేం చేయబడ్డావయ్యా? ఎలా చెప్తే దానికి బుద్ధి వస్తుంది? కాబోయే అల్లుండి అరెస్ట్ చేయించేదాకా వెళ్ళింది. అయ్యో, మన శివ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందయ్యా. అయ్యో అయ్యో అయ్యో. ఆగు. అక్కడికి వెళ్తేనే కదా అసలు జరిగిందేంటో తెలిసేది. ఇంకా ఏంటి నాన్న తెలిసేది? అక్కకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు. కావాలని విక్రమ్ని అరెస్ట్ చేయించింది. సరే రాణిమ్మ, ఇలా బాధపడి ప్రయోజనం లేదు. ముందు స్టేషన్కి వెళ్దాం పద. అమ్మా, నేను వస్తానమ్మా. వద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. నేను మీ అమ్మ వెళ్ళి చూసొస్తాం. తారగారు